నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన విముక్తి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్ర పత్రిక వారపత్రికలో 1975 మే నెలలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సాయంకాలం అయింది. అవధాని గారింట్లో నిశ్శబ్దంగా ఉంది. అవధానులు మధ్యాహ్నం భోజనం కాగానే నడవాలో ఉయ్యాల బల్ల మీద పడుకుని 2 గంటలు నిద్రపోవటం, లేవంగానే దొడ్లో పాదులు వగైరా గృహ కార్యక్రమాలలో మరొక 2 గంటలు, ఊరి వారి కష్టసుఖాల చర్చ ముగించి రాత్రికి ఇల్లు చేరటం ఆయన రోజువారీ కార్యక్రమం. ఆ రోజు అవధానులు సాయంకాలం కాగానే రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోయాడు. అవధానుల విధవ అప్పగారు తల చెడిన దగ్గర నుంచి తమ్ముడింట్లోనే ఉంటున్నది. అప్పగారు సుబ్బమ్మ అంటే అవధానులకు గౌరవము, పిసరంత భయభక్తులు కూడాను. సుబ్బమ్మ గారి దేహమే కాదు, నోరు కూడా పెద్దదే. సుబ్బమ్మ గారు రాత్రి వంట కోసం స్నానం చేసి మడి కట్టుకోవడానికి పెరట్లో బావి దగ్గర చిన్న గుడ్డ మొక్క చుట్టుకుని 10వ చేదతో కృష్ణ కృష్ణ అంటూ నెత్తిని గుమ్మరించుకుంది. అవధానులు ద్వితీయ కళత్రం శారద వంటింట్లో కూర తరుగుతున్నది. అవధానులు 3 పిల్లలు 3 పనుల్లో ఉన్నారు. క్రమబద్ధంగా పనులు జరిగే విషయంలో ముందు అవధానుల ఇంట్లోనే చూడాలి. హరి చదువుకోవటానికి పంతులు గారింటికి వెళ్ళాడు. చదివేది 5వ తరగతి అయినా ప్రైవేటు ఒక్కరోజు మానడు. విమల పక్కింటికి పెత్తనాలకు వెళ్ళింది. వండటానికి మేనత్త, పై పనులకు పిన్ని అక్క ఉండబట్టి యువతల చెంబు అవతలు పెట్టే అవసరం లేదు. నీరద లాంతర్లు, బుడ్డి దీపము, ముగ్గు చిప్ప, పాతగుడ్డ తీసుకుని తొడవటానికి కూర్చుంది. పరధ్యానంగా కొడి కట్టిన దీపం బొడ్డు నలుపుతున్నది. కారణం ఎవరు వినకుండా అక్క చెవిలో ఏదో చెప్పి అవతలికి జారుకున్నాడు హరి. అక్క, గోపి సాయంత్రం నిన్ను కోవిలలో కలుసుకోమన్నాడు. ఎవరికి చెప్పకు, మీ అక్కకి అని కూడా చెప్పాడు. నువ్వు రాకపోతే తను చచ్చినంత ఒట్టట. హరి అక్క చెవిలో చెప్పింది ఈ మాటే. విన్న దగ్గర నుంచి పరధ్యానంగా ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉంది నీరద. గోపిని కలుసుకున్నట్లు తెలిస్తే ఇంట్లో వాళ్ళ సంగతి అటుంచి నలుగురు 4 మాటలు ముఖాన అనేస్తారు. గోపి పరాయివాడేం కాదు. చిన్నతనంలో కలిసి చదివారు, ఆడారు. కానీ ఈనాడు పెద్దవారయ్యారనే పెద్ద అడ్డంకు ఉంది వారి మధ్య. ఎంత బలమైన స్నేహమైనా వయసు రాక్షసి లాంటిది. వికటాట్టహాసం చేస్తుంది, విరుచుకు పడుతుంది. ఒక ఆడ ఒక మగ స్నేహంలో ఉండే. దీర్ఘంగా ఆలోచిస్తూ దీపం బొడ్డు నిలుపుతున్న నీరద చటుక్కున తలెత్తింది. 4 రోజుల్లో 3 ముళ్ళు పడి పరా ఇంటికి వెళ్ళవలసిన దానివి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లకింత పరధ్యానం పనికి రాదే. ఇందక్కడి నుంచి చూస్తున్నాను. అసుర సంధ్య వేళ ఏమిటా ఆలోచన. పైగా నులిపిన బొడ్డే నలుపుతూ కూర్చుంటివి. అవతల చీకట్లు ముసురుతున్నాయి. దీపాలు వెలిగించే వేళ దీర్ఘంగా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోవటం ఈ ఇంట రాణులకే చెల్లింది. అందుకే అదేదో సామెత చెప్పనే చెప్పారు పెద్దలు, దేనికైనా పెట్టి పుట్టాలి. ఎవరిని అనాల్సిన పని ఉంది. దేవుడు కొందరి ముఖాన ఆనందం, కొందరి ముఖాన దుఃఖం రాసి పెట్టాడు. సుబ్బమ్మ చంకన బిందె తడిబట్టతో నీళ్లు కారుతూ గుమ్మంలో నిలబడి అనవలసిన 4 మాటలు అని ఓ చూపు గుమ్మం లోపల నుంచున్న శారదపై చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎదురు జవాబు ఇవ్వటం నీరద తత్వం కాదు. ఎదురు చిన్న మాట అన్నా సుబ్బమ్మ ఊరుకోదు. మరొక 1/2 గంట పురాణం విప్పి వెళుతుంది. గబగబా లాంతర్ గ్లాసులు తుడిచి కిరసనాయిల డబ్బా కోసం గూటి దగ్గరకు వెళ్తూ సవతి తల్లి వైపు చూసింది నీరద. చేతిలో మల్లెపూల దండ పట్టుకుని నుంచున్న శారద ముఖం ముడుచుకుని ఉంది. సరిగ్గా కనపట్టం లేదు, కానీ నల్లబడి కూడా ఉంటుంది. నీరద తనను చూడటం గమనించి, నీరద ఇదిగో చెండు అంది తన చేతిలో ఉన్న పూలమాల చూపుతూ. చెయ్యి కడుక్కుని వస్తాను. కిరసనాయిల డబ్బాలో నుంచి సీసాలకు తోడుతూ అంది నీరద. శారద పూలమాల పట్టుకుని అక్కడే నిలబడింది. నీరద దీపాలు వెలిగించగానే చెండు తీసుకుని తలలో పెట్టుకుంది. వంటగదిలోకి వెళ్తున్న శారదను చూసి, ఈమెను పిన్ని అని ఎలా పిలవను? నాకన్నా ఏడాది చిన్నది. తనను చూస్తే మొదట్లో బెరుగ్గా ఉండేది. తర్వాత బెరుకుదనం పోయి పేరు పెట్టి పిలిచేంత దగ్గరయింది. తను మటుకు అటు పేరు పెట్టి పిలవలేక ఇటు పిన్ని అనలేక అలాగే రోజులు గడిపేస్తున్నది. నిట్టూర్పు విడుస్తూ అనుకుంది నీరద.
అంతలో గోపి విషయం గుర్తుకొచ్చింది. తను కలుసుకోకపోతే గోపి బాధపడతాడు. ఎలాగోలాగా వెళ్ళి ఇక నిన్ను చూడటానికి రాను గోపి అని చెప్పాలి. కోవెలకు వెళ్ళాలంటే మంచినీళ్ళు తెచ్చే నెపంతో కరణం గారింటికి బయలుదేరితే మధ్యలో కోవెల దగ్గర ఆగొచ్చు. నీరద ఓ నిశ్చయానికి వచ్చి వంటగదిలోకి వెళ్ళింది. అత్తయ్య, మంచినీళ్ళ బిందెలో సాలీడు చచ్చింది, ఓ బిందె మంచినీళ్ళు తెస్తాను అంది ఖాళీ బిందె చంకన పెట్టుకుని బయలుదేరుతూ. సుబ్బమ్మ పొయ్యిలో కట్టెలు ఎగదోస్తూ, ఒక్క పూట ఇంట్లో నీళ్లు తాగటానికి పీక పట్టుకుంటుంది, కాస్త చల్లగా ఉంటాయి అంతేగా, పొద్దు పోయింది, అంత దూరం ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళటం ఎందుకు, పోనీ విమలనన్నా వెంట పెట్టుకెళ్ళు అంది. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన విమల, ఎవరితో మాట్లాడుతున్నావు అత్తయ్య అంది బలవంతాన నవ్వు దాచుకుంటూ. నీరద వెళ్ళిపోయినట్లు గ్రహించుకుని, మనుషులతో కాదులేమ్మా, వాళ్ళు ఎట్టాగో మాట్లాడరు, గోడలు తలుపులతో మాట్లాడుతున్నాను కోపంగా అంది సుబ్బమ్మ. అంతేలే, కాలక్షేపమే కదా కావలసింది, ఎవరైతేనేమిలే అంటూ విమల చల్లగా అవతలికి జారుకుంది. దాని వరసట్ట దీని వరసిట్ట అనుకుంది సుబ్బమ్మ. ఈ తఫా లోపలే. రంగనాయకుని కోవెల దగ్గరవుతూనే నీరద అడుగులు మెల్లగా వేయటం మొదలుపెట్టింది. కోవెల ముందు ఆగి నలువైపులా ఓసారి చూసింది. దారెమ్మటెవరూ పోవటం లేదు. తృప్తిగా ఓ నిట్టూర్పు విడిచి లోపలికి అడుగుపెట్టింది. మెట్ల మీద కూర్చున్న గోపి పరధ్యానంగా ఆకులు గిల్లుతున్నాడు. చంకన ఉన్న బిందె నెమ్మదిగా మెట్టు మీద పెట్టి, గోపి అంది నీరద. ఒక్క ఉదుటిన లేచి గబుక్కున నీరద 2 చేతులు పట్టుకున్నాడు. గోపి ముఖంలో అలసట, ఆందోళన గూడు కట్టుకున్నాయి. భారంగా, నీరద అన్నాడు. ఏమైంది గోపి? మృదువుగా గోపి చేతుల్లో నుంచి తన చేతులు తీసేసుకుంటూ అడిగింది. ఏం కావాలి నీరద? నీ పెళ్ళి ఆవేశంతో అంటున్న గోపిని చూసి మెల్లగా నవ్వింది. ఓ అదా, అవును, పెళ్ళైతే ఏమిటి గోపి అంది. గోపి విసుగ్గా మొహం పెట్టి మెట్ల మీద నిస్సహాయుడిలా కూర్చున్నాడు. వెంటనే దూకుడుగా అన్నాడు. పెళ్ళి? ఆహా, ఎంత ముచ్చటగా చెప్తున్నావు. మీ నాన్నకు మీ పిన్నికి 20 ఏళ్ళు తేడా, నీకు నీ కాబోయే పతిదేవుడికి 25 ఏళ్ళు తేడా. మీ పిన్ని ఎంత సుఖపడుతుందో నువ్వు అంతే సుఖపడతావు నీరదా, అంతే అన్నాడు. సుఖం అంటే ఏమిటి గోపి? సుఖానికి అర్థమే తెలియదు నాకు. ఇక సుఖం గురించిన ఆలోచన ఎందుకు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మని, బామ్మ, అత్తయ్య, నాన్నగారు ముగ్గురు మాటలతో బాధించటం తెలుసు. అమ్మ ఎన్నిసార్లు చాటుగా కన్నీరు కార్చటమో తెలుసు. అమ్మ సుఖంగా కాపురం చేసి స్వర్గస్థురాలైందని నలుగురు అన్నారు. నీరద అంతవరకు ఆవేశంతో చెప్పి చటుక్కునాగింది. మళ్ళీ నెమ్మదిగా అంది. గోపి, 3 నెలల తమ్ముడిని వదిలి అమ్మ వెళ్ళిపోయింది. హరిని పెంచి పెద్ద చేయటమే సుఖం అనుకున్నాను. నాన్నగారు ఎదురు కట్నం వచ్చి పిన్నిని తీసుకొస్తున్నారంటే ఆ వచ్చే పిన్ని ఎన్నేళ్లదో అనుకున్నాను. నాకన్నా చిన్న వయసు పిన్ని వచ్చింది. కోరిన నగలు, చీరలు అదృష్టమే తల్లి, ఆడదాని అదృష్టం. మీ పిన్నికి సుఖపడే యోగం ఉండి ఈ ఇంట్లో అడుగుపెట్టింది అంటూ రోజుకు 10 సార్లు అత్తయ్య అంటూ ఉంటుంది. అదే నాకు తెలుసు. ఆడపిల్ల ఆ పైన ఆలోచించటం భావ్యం కాదు. నాన్నగారు ఒక్క మాట చెప్పారు. నేను మీ పిన్నిని సుఖపెట్టడం లేదు, అతనేం పరాయివాడా, స్వయాన మీ పిన్నికి పెద్ద అన్నగారు. అతనికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదుట. ఆ ఉన్న 2 పిల్లలకు ఆడతోడు ఉంటుంది అని చేసుకుంటున్నాడట. బోలెడు ఆస్తుంది, బాగా సుఖపడతావు అన్నారు. ఇదే గోపి నాన్నగారు చెప్పింది. ఇక నాకంతా సుఖమే గోపి, సుఖమే. మరి కాసేపు ఉంటే తన కన్నీళ్లు గోపి చూస్తాడు. అందుకే బిందె చంకని ఇరికించుకుని వేగంగా వెళ్ళబోయింది. నీరద! గోపి కేకతో నీరద అడుగు కదపలేకపోయింది. నీరద, నిజంగా నీకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది. మరి కాసేపు ఉంటే ఎక్కడ బయటపడిపోతావు అనే కదా వెళ్ళటానికి లేచావు. పోన్లే, ఆ సంగతి వదిలేయి. నేనెందుకు రమ్మన్నానో అడగవా? ఇప్పుడు అడగనా గోపి? శాంతంగా అంది. బాగుంది, నేను అడగమంటే అడుగుతావా? కనీసం ఊహించొచ్చుగా ఎందుకు రమ్మన్నాను. మనిద్దరి మధ్య చిన్నతనం నుంచి అరమరికలు లేకుండా ఉన్నాం కాబట్టి నా పెళ్ళి అయిపోయే లోపల చూద్దామని పిలుచుంటావు. నా పెళ్లి గురించిన విశేషాలు తెలుసుకుందామని అనుకుని ఉంటావు కదూ. కాదు నీరద, ఈ పెళ్లి నువ్వు చేసుకోవద్దని గట్టిగా చెప్పాలని పిలిచాను. ఆవేశంగా ఒక అడుగు ముందుకు వేశాడు గోపి. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత ఆగిపోతే
ఆ పెళ్లి పీటల మీద ఆగిపోయిన పెళ్లితో సమానం ఆడదానికి. కన్య తల్లిదండ్రుల చాటున, భార్య భర్త చాటున ఉండాలి. అదే ఆడదానికి సుఖం, మరొక విధంగా రక్షణ కూడా. మన పురాణాలు, మన సమాజం అన్నీ ఇదే మాట చెప్తున్నాయి. పోనీ నువ్వు అన్నట్లు నాకు ఈ పెళ్ళి వద్దు అంటాను, అప్పుడు నేను సుఖపడతానా? నేనున్నాను అంటూ చేదోడుగా ఎవరైనా నిలుస్తారా? ఆడదానికి ఒక అర్హత, వ్యక్తిత్వం కూడానా? ప్రతి క్షణము చస్తూ రోజులు గడపటమే ముక్తి, మోక్షం. ఇది ఆడదాని దౌర్భాగ్యం. కాదు కాదు, సమాజం ఇచ్చిన కానుక, అంతే గోపి. ఊపిరి పీల్చుకోవటానిక అన్నట్లు ఒక్కసారి ఆగి తిరిగి అంది. గోపి, వంశానికి మచ్చలేని పని, నాకు చెడ్డ పేరు రాని పని ఏదైనా ఉంటే చెప్పు, అప్పుడు నీ మాట వింటాను. ఇలాంటి సలహా మటుకు ఎప్పుడు ఎవరికి ఇవ్వకు అంది. గోపి అమాయకత్వానికి జాలిపడినట్లుగా. గోపి ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. నీరద ఈ లోపలే అడ్డు తగిలింది. గోపి, నువ్వు వయసులో నాకంటే పెద్ద అయినా నీ మనసు పసితనపు పోకడలు పోతున్నది. పూర్ణ వ్యక్తిత్వం పుణికి పుచ్చుకున్న నాడు నీ సలహా ఏదైనా సంతోషంగా స్వీకరిస్తాను. వస్తా గోపి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా నీరద వెళ్ళిపోయింది. నీరద, నీ మనసు అగాధం. ఒడ్డున నించుని అగాధం లోతు తెలుసుకోబోవటం ఎంత హాస్యాస్పదం. నేను అదే చేశాను. నీరద పోయిన దిక్కే చూస్తూ అనుకున్నాడు గోపి. దొడ్లో అరుగు మీద కూర్చుని నీరద జాజి పూల మాల కడుతున్నది. నీరద దగ్గర కూర్చున్న విమల ఒక్కొక్క పువ్వు అందిస్తున్నది. ఏ మాటైనా చటుక్కున ముఖాన అనగల విమల ఏదో విషయం అక్కను అడగటానికి తటపటాయిస్తున్నది. అక్క ముఖం పరీక్షగా చూస్తూ ఆలోచిస్తున్నది. అక్క మనసులో ఏముందో ఆ దేవుడికి కూడా తెలియదేమో. పైకి అంత నిర్మలంగా ఉండటం నా బోటి దానికి అసాధ్యం. ఏదైనా జరగరానిది జరిగితే ఆ విషయం గురించి మనసులో అయినా తర్జన భర్జన, ఆవేదన, తీవ్ర ఆలోచనలు కలుగుతాయే. కానీ అక్కకి అది ఏమీ లేనట్టుంది. నిజంగా లేదా, లేక తను ఊహించింది పొరపాట? విమల పూలు అందించకపోవటంతో నీరద తలెత్తి చూసింది. పళ్ళెంలో పూలు కెలుకుతూ కళ్ళార్పకుండా తననే చూస్తున్న చెల్లెల్ని చూసి, ఏమిటే నా ముఖాన కోతులేమైనా ఆడుతున్నాయా నవ్వుతూ అంది. ఇంత నిండుగా ఎలా నవ్వగలుగుతున్నది? ఆ మాటే అడిగింది విమల. ఎలా నవ్వగలుగుతున్నావు అక్క నువ్వు అంటూ. అదేం ప్రశ్నే విమల? విమల దానికి జవాబు చెప్పలేదు. అక్క, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అంది పూలు అందిస్తూ. మొన్న సాయంత్రం రంగనాయకుడి గుడిలో గోపిని ఎందుకు కలుసుకున్నావు? నిశ్చలంగా ఉన్న నీటిలో బెడ్డ వేస్తే ఒక్కసారి నీరు చెదిరి మళ్ళీ మామూలైనట్లు లిప్తపాటు నీరద కలవరపడి అంతలున్న సర్దుకుంది. నీకేనా ఈ సంగతి మన ఇంట్లో అందరికీ తెలిసిందా? విమల కళ్ళల్లోకి గుర్తు చూస్తూ అడిగింది నీరద. ఎవరికి తెలిసినా ఎంత రభసవుతుందో తెలుసు కదా, నా ఒక్కదానికి తెలుసక్క. అయితే ఈ సంగతి నీ మనసులోనే ఉంచుకోవలసింది. నీరద స్వరం బొంగురుగా వచ్చింది. నేనెవరితో చెప్తానక్క, నిన్నే అడిగాను, ఎందుకు కలుసుకున్నావు? నీరద చెప్పటమా మానటమా అన్నట్లు ఆలోచనలో పడింది. విమల అక్కను చేతితో కుదుపుతూ చెప్పు అక్క అంది. నీరద విమల వైపు ఓసారి చూసి, చెప్పదగ్గ విషయం ఏమీ లేదు పొడిగా అంది. పోనీ చెప్పతగని విషయం ఉందా? ఏయ్ విమల, ఎందుకక్క అరుస్తావు? ఇక్కడే ఉన్నానుగా. విమల అని పెద్దగా అరిచినందుకు నీరద సిగ్గుపడింది. తదేకంగా మాలపై దృష్టి నిలిపి మాల కడుతూ ఉండిపోయింది. 10 నిమిషాలు మౌనంగా గడిచాయి. అక్క, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పరాదుటే విమల పూలు అందిస్తూ అంది. నువ్వు అలాగే అంటున్నావా విమల? చేతిలో నుంచి జారిపడిన మాలను తిరిగి చేతిలోకి తీసుకుంటూ అంది నీరద. అంటే ఈ మాట నీతో ఇంకొకరు అన్నారన్నమాట. విమల ప్రతి మాట నొక్కి పలుకుతూ అంది. నీరద మునిపంటితో పెదవి కొరుకుతూ ఉండిపోయింది. విమల తన ముందు ఉన్న పూల పళ్ళని పక్కకు నెట్టి నీరద దగ్గరగా జరిగి భుజం మీద చేయి వేసింది. అక్క, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా భరిస్తానే, కానీ నువ్వు ఆ ముసలాన్ని చేసుకోవటం భరించలేను అంది బాధగా. అసలు అక్క, ఇంత అన్యాయం నాకే గనక జరిగితే ఏం చేస్తానో తెలుసా? వీళ్ళందరి రోగం కుదిరేటట్టు కులము గోత్రం లేని వాడితో లేచిపోతాను అంది ఆవేశంగా. నీరద చట్టుకున్న విమల నోరు చేత్తో మూసేసింది.
ఏ విమల, ఏమిటి అర్థం లేని వాగుడు? నలుగురు వింటే ఏమనుకుంటారు? కాస్త ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు అంది. అక్క, నువ్వు ఉత్త పిచ్చిదానివే. అందుకే ఆ భగవంతుడు కూడా నీకు జరిగే అన్యాయానికి కళ్ళు అప్పగించి ఊరుకున్నాడు. అసలు నలుగురు అంటే ఎవరు? మనబోటి వాళ్ళం నలుగురం. ఇదేగా సంఘం. పెళ్లి చేసుకోవటం నలుగురి కోసం కాదు, మన కోసం, మన సౌఖ్యం కోసం. ఆ నలుగురి కోసం ముసలాడినైనా పెళ్ళాడటానికి ఆమోదించటం, తనని తాను వంచుకోవటమే అక్క. పోనీ ఒక్క మాటకు జవాబు చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? నీరద మాట్లాడలేదు. చిక్కుపడ్డ దారాన్ని జాగ్రత్తగా తీయటంలో పడింది. అక్క జవాబు చెప్తుందని కాసేపు చూసింది విమల. అక్క, దారం తెగకుండా ముడి విప్పటానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నావో, భవిష్యత్తు తీర్చిదిద్దుకోవటానికి కూడా అంత శ్రద్ధ ఉండాలక్క. నీరద మాట్లాడలేదు. ఆమె మాట్లాడుతుందని కాసేపు చూసింది విమల. తిరిగి విమలే మాట్లాడక తప్పలేదు. అక్క, నాన్నగారిని పెళ్ళాడి పిన్ని ఎంత సుఖపడుతుందని నీ అభిప్రాయం అంది. ఈసారి కూడా నీరద పెదవి విప్పలేదు. విమల పేలవంగా నవ్వింది. నువ్వు మాట్లాడవక్క, నాకు తెలుసు. ఈ సంగతి బాగా తెలుసు. అందుకే ఎంతో ఆలోచించి మరీ చెప్తున్నాను. పెద్దల మాట వినటమే బుద్ధిమంతుల లక్షణం అనుకుని అన్నింటికి తల ఊపకూడదక్క. చిన్నవాళ్లను తీర్చిదిద్దవలసిన పెద్దలు తప్పు పనులు చేస్తూ ఉంటే అది తెలిసి చిన్నవాళ్ళు ఊరుకోకూడదు. బుద్ధి చెప్పాలి, గుణపాఠం నేర్పాలి అంది. బావుంది. నీరద తిరిగి పూలు కడుతూ ముఖంలో ఏ భావము వ్యక్తం చేయకుండా అంది. నీకసలేం తెలియదక్క, అందుకే ఇంత పెద్ద విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటున్నావు. నాన్నగారిని పెళ్ళాడి పిన్ని సుఖపడుతుందనుకుంటున్నావా? లోపల ఎంత కుమిలిపోతున్నదో తెలుసా? తెలిసి తెలియకుండా మాట్లాడక విమల, కసురుకుంది నీరద. అక్క, నీకున్నంత శాంతం లేకపోయినా నాకు తొందరపాటు లేదు. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు పిన్ని ఒంటరిగా కుళ్ళి కుళ్ళి ఏడవటం చూశాను. ఎవరు తన ఏడుపు చూడకుండా జాగ్రత్త పడేది, అంతే. నాన్నగారు పిలిస్తే వెంటనే వెళ్ళేది. కానీ ఆ సమయంలో పిన్ని ముఖంలో భావాలు చదివావా? ఈ ప్రపంచంలో ఉన్న వేదన, కసి, అసహ్యం, అసహాయత అన్ని పిన్ని మొహంలోనే చోటు చేసుకోవటం చూశాను. ఆడదానికి కావలసింది ఐశ్వర్యం, అంతస్తులు కాదు, అనుకూలమైన దాంపత్యం అంది. నీరద ఆశ్చర్యపోయింది. ఇన్ని విషయాలు నీకెలా తెలిసే విమల, ఇంత చిన్నదానివి అంది. విషయం అవగాహన కావటానికి వయసే రావాలాక. వయసు ప్రధానం కాదు, అవగాహన శక్తి ఉంటే చాలు. కొన్ని విషయాలు కొందరికి చెప్పకుండానే తెలుస్తాయి. నువ్వే ఆలోచించక్క అంది. విమల, నువ్వు చెప్పింది పిన్ని విషయంలో నిజమేనా? మాట మార్చేస్తూ అంది నీరద. నిజం కాదని ఎలా అనుకుంటున్నావు? మన ఇంటికి తరచూ వచ్చే పేరు శాస్త్రి గారు, రామచంద్రయ్య గారు, శంకర్రావు గారు, ఉదాహరణగా వాళ్ళనే తీసుకో. వాళ్ళని చూడగానే నాన్నగారు గుర్తుకొస్తారు. ఆ వయసు వాళ్ళని చూస్తే పెద్దలు గుర్తు రాక పిన్నలు గుర్తుకొస్తారా? బాబయ్య గారు అని పిలవ బుద్ధి వేస్తుంది. అదే మురళి, రఘునాథ్ మాస్టారు, చంద్రం, ఉమామహేశ్వరాన్ని చూస్తే చెడు ఊహలు కాకపోయినా స్నేహభావం, సిగ్గు లాంటి అనుభూతులు కలుగుతాయి. పిన్నికి పూర్తి స్వాతంత్ర్యం ఉంటే కోరి నాన్నగారిని పెళ్ళాడేదా? ఇప్పుడు నీ సంగతే చూడు. నీ ఇష్టం వచ్చిన వాడిని చెప్పు, వివాహం చేస్తానని నాన్నగారి మాట మాత్రం అంటే నీ అంతటి నువ్వు ఈ ముసలివాడిని పెళ్ళాడటానికి ఒప్పుకుంటావా? చెప్పక్క విమల ఆవేశంగా అంది. విమలకి పెంకితనము, మొండితనము తప్ప ఏమీ తెలియదు, ఉత్త పసిపిల్ల అనుకుంటున్న నీరద ఇప్పుడు విమల మాటలు విని ఆమె మానసికంగా ఎంత పెరిగిందో గ్రహించింది. నీరద ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చెల్లెలి వంక చూస్తూ ఉండిపోయింది. ఇందులో అంత ఆశ్చర్యం పొందే సంగతి ఏముందక్క? తండ్రి వయసువాడు నీ భుజం మీద చేయి వేసి మాట్లాడితే ఒంటి మీద గొంగళి పురుగు పాకినట్లుంటుంది, కానీ మరొక భావం కలుగుతుందా? కావాలంటే పిన్నిని ప్రతి నిమిషం కనిపెట్టి చూడు, ఎంత సుఖపడుతుందో. ఏయ్ విమల! చాలాసేపటి నుంచి గుమ్మం అవతలగా నుంచుని వీళ్ళ సంభాషణ వింటున్న అవధాని 4 ఇళ్లకు వినపడేట్టుగా కేక వేశాడు. అవధానికి అంత దూరాన నుంచున్న శారద గిర్రును తిరిగి లోపలికి పోయింది. విమల నిర్లక్ష్యంగా నిలబడింది. నీరద వణికిపోతూ విమలకు అడ్డంగా నుంచుంది, జరిగే పరిణామం ఊహిస్తూ. అవధాని ఒక్క అంగలో గుమ్మం దాటి లోపలికొచ్చాడు. అడ్డు వచ్చిన నీరదను పక్కకు పెట్టి విమల బుగ్గల పెట్టపటప కొట్టాడు. ఏమే ఆడముండవు, పరా ఇంటికి వెళ్ళవలసిన దానివి, నీలో ఇన్ని ఊహలు దాగున్నాయన్నమాట.
అభం శుభం ఎరగని దానికి నూరి పోస్తున్నావా? ఇంకా పసితనపు చేష్టలని ఎవరింటికి వెళ్ళినా చూసి చూడనట్టు ఊరుకున్నాను. ఇంత తెగించిన దానివని తెలిస్తే ముందు నీ పెళ్ళ చేసేవాణ్ణి. నన్ను చేసుకుని మీ పిన్ని కష్టపడుతున్నదా? చెప్పవే చెప్పు అన్నాడు చెంప మీద వాయిస్తూ. విమల మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని దెబ్బలు భరిస్తున్నది. తండ్రికి 2 సార్లు అడ్డం పోయిన నీరదకు కూడా 2 దెబ్బలు పడ్డాయి. నాన్నగారు, మీకంత మొండితనము అహంకారం ఉన్నాయో నాకు అంత పట్టుదల కోపం ఉన్నాయి. అక్క సుఖపడటానికి ఇంతకన్నా పెద్ద దండననే భరించగలను. కానీ మీకన్నా వయసులో పెద్దయిన ఆయనకు అక్కనిచ్చి పెళ్లి చేస్తే అది ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు నాన్నగారు. విమల స్థిరంగా నిలబడి ధైర్యంగా చెప్పింది. బాగా తెలుసునా? బాగా తెలుసా? ఏం చేస్తావే? అవధాని కూతురు రెక్క గట్టిగా పుచ్చుకొని అంతకన్నా గట్టిగా అడిగాడు. అక్క సుఖం కోసం చిన్న త్యాగం చేస్తాను. నన్ను చూసి ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ ఎప్పుడు గుండెల మీద కుంపటిలా కూతురు ఎదిగి ఉన్నా ముసలాడికి ఇవ్వకుండా ఉంటారు. కోరి ఎవ్వత్తి ముసలాడిని చేసుకోదు. అథవా చేసుకున్నా ఏవో భయంకర పరిస్థితుల వల్లే అనుకోవాలి. సాలెగూడు లాంటి దానిలో ఈగ చిక్కినట్లే ఆడపిల్ల దారి తెన్ను కానరాక బందీ అవుతుంది. అక్క పెళ్లి ఎలా తప్పిస్తానని కదా నాన్నగారు మీరు అడుగుతున్నది? అదేమంత పెద్ద కష్టం కాదు. అక్క పెళ్లికి గంట ముందే నా శవం గుండాలమ్మ చెరువులో తేలితే చాలు అంది విమల కోపంగా. అవధాని చేతిలో ఉన్న తన చేతిని గుంజుకుని విసిరిగా వెళ్ళిపోయింది విమల. అవధానికి తేరుకోవటానికి చాలాసేపు పట్టింది. మధ్యాహ్నం 1 గంట అయింది. అవధాని భోజనం కాగానే నడవాలో ఉయ్యాల బల్ల మీద కూర్చుని తమలపాకులు నమలటం అలవాటు. శారద ఆకులకు సున్నం రాసిస్తూ ఉంటే అందుకొని పరపర నవ్వులుతూ ఆలోచిస్తున్నాడు. అవధాని భార్య వైపు చూసి నీరదని పిలు అన్నాడు. శారద అలాగే అన్నట్లు తల ఊపి వెళ్ళబోతూ ఉంటే, ఇదో మాట, అమ్మడు భోంచేస్తూ ఉంటే ఆకి పిలుచుకురా అంటూ ఉయ్యాల బల్లకు అడ్డంగా చారగిలపడ్డాడు. శారద నీరదని వంట పెట్టుకొచ్చేటప్పటికి చిన్న కునుకు కూడా తీశాడు. వంటింట్లో పనేమీ లేనందున విసనకర్ర చేతపుచ్చుకుని వీళ్ళ వెనకనే వచ్చింది సుబ్బమ్మ. అడుగుల సవడి వింటూనే లేచి కూర్చున్నాడు అవధాని. ఆవులిస్తూ నోటి దగ్గర చేత్తో చిటికెలు వేస్తూ హూ హా అంటూ నీరద వైపు చూశాడు. ఏ ఉపోద్ఘాతము లేకుండానే, అమ్మడు పై శుక్రవారం పెళ్లికి ముహూర్తం పెట్టించాను అన్నాడు. నిమిత్త మాతృరాలిలా తల వంచుకుని నించుండిపోయింది నీరద. శారద ఓరకంటతో నీరదను చూసి తల తిప్పుకుంది గోడ మీద పటం వైపు. కూతురు ఏదైనా చెప్తుందేమోనని అవధాని నీరద వైపు చూస్తున్నాడు. వీపు మీద చెంగు తొలగించి విసినకర్రతో పరాపరా వీపు గోక్కుంటూ, దాంతో చెప్పేదేముందరా అవధాని అంది సుబ్బమ్మ. శారద కలగ చేసుకుంది. అదేమిటండి, పెళ్ళయ్యేది నీరదకు చెప్పకపోతే ఎలా? చెప్పనివ్వండి అంది. అవధాని భార్య వైపు తృప్తిగా చూశాడు. అమ్మడు రాఘవయ్యతో నీ పెళ్లి కావటం ఖాయం. పిచ్చి పిచ్చి ఆలోచనల మటుకు చెయ్యకు. విమలను బుచ్చి కక్కయ్యతో విశాఖపట్నం ఎందుకు పంపించానో తెలుసా? అది అక్కడే ఉంటే మంచిదని. అసాధ్యపు పిల్ల, వివాహం చెడగొట్టినా కొట్టగలదు. రాఘవయ్యతో నీ వివాహం తలపెట్టనని అనుకునే ధైర్యంగా ఊరు వెళ్ళింది. అది మళ్ళీ వచ్చేటప్పటికి నీ మెడలో ఆ 3 ముళ్ళు పడిపోతే గాని నా కాలు చెయ్యి ఆడదు అన్నాడు. మధ్యలో సుబ్బమ్మ కలక చేసుకుంది. అయినా అది చిన్న పిల్లరా, దాని మాటలకు భయపడతావేమిటి అంది. అమ్మమ్మ అలా అనకు, అది పిల్ల పిడుగు కాని. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దానిది ఎంత మొండితనమో నాకు తెలియదు. అన్నంత పని అక్షరాల చేసి చూపిస్తుంది. అక్క మెడలో పసుపు తాడు చూసిందంటే ఎహనోరు మూసుకుంటుంది అన్నాడు. సుబ్బమ్మ కొంగు పరుచుకొని చారగిలబడింది విసినకర్రకు పని కల్పిస్తూ. ఈ కాలం మరీ విడ్డూరాలు, వెధవాగా ఇచ్చాలు ఎదిరింపులు ఎక్కువయ్యాయి. నాకు ఆయనకు 40 ఏళ్ల తేడా. ఆయుర్దాయం తీరి ఆయన దోవ ఆయన చూసుకున్నారు. ఉన్నన్నాళ్ళు మాకేమైందిట అంది ఆవులిస్తూ. దీనికి నాకు కాస్త తేడా లేదు, మాకు మటుకు ఏమైంది? భార్య వైపు చూసి అవధాని అన్నాడు. నీరద తల పైకెత్తలేదు, అలాగే నుంచుంది. చూడు అమ్మడు, నేను చెప్పేది జాగ్రత్తగా విని అవగాహన చేసుకో. మందలించ చెప్పటానికి పసిపిల్లవు కావు. విమల ఇంకా ఏం చెప్పిందో ఏమిటో అన్నీ మర్చిపో. ఆనాడు నా దగ్గర చాలా డబ్బుంది. ఎదురు కట్నం ఇచ్చి మీ పిన్నిని తీసుకురాగలిగాను. పంట మీద నష్టం రావటం, కోర్టులో కేసు నెగ్గకపోవటంతో సంసారం జరపటానికి తాకట్టు పొలం విడిపించటానికి
రాఘవయ్య దగ్గర 10,000 దాకా తీసుకురాక తప్పలేదు. అతగాడేం పరాయవాడు కాదు, స్వయాన మీ పిన్ని అన్నగారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్నం ఇచ్చి నీ పెళ్లి చేయటం సాధ్యమయ్యే పని కాదు. నీకా 20 ఏళ్ళు దాటాయి. కట్నం లేకుండా పెళ్ళాడేవాడు మరొక 10 ఏళ్లకు కూడా దొరకడు. రాఘవయ్య అంతటివాడు ఇచ్చిన డబ్బు వదులుకుని కోరి నిన్ను పెళ్ళాడతానని కబురంపాడంటే అది నీ అదృష్టం. చిన్న పిల్లలున్నా చూడటానికి పనివాళ్ళు ఉంటారు, పేరుకు తల్లివి అంతే. మీ అమ్మ నా కోసం, సంసారం కోసం ఉత్తమ ఇల్లాలిగా నడిచి 10 మంది చేత శభాష్ అనిపించుకుంది. నువ్వు మీ అమ్మ మార్గాన నడిచి నలుగురు చేత మెప్పు పొందాలనే నా తాపత్రయం. రేపు ఏం జరిగినా ఫలానా వారి అమ్మాయి అంటారు. అందుకే ఇంతగా చెప్పటం. విమల లాంటి దాని అయోమయ్యపు వాగుడు విని ఏదైనా అఘాయిత్యం తలపెట్టావనుకో, లోకులు ఈ పిల్ల ఆ తల్లి కడుపున పుట్టవలసింది కాదు అని స్వర్గస్థురాలైన మీ అమ్మను కూడా కలిపి అంటారు అంటూ భార్య వైపుకు చూశాడు. నేను చెప్పింది సమంజసంగా ఉంది కదా అన్నట్టు. అంతవరకు భర్తనే చూస్తున్న శారద ఉలిక్కిపడి తిరిగి సర్దుకుంది. మీరు చెప్పింది బాగుంది. మా పెద్దన్నయ్య గుణం మొదటి నుంచి నాకన్నా మీకు తెలుసా? మా వదినను పువ్వుల్లో పెట్టి పూజించేవాడు. నీరద అదృష్టం. వయసు ప్రధానమటండి, అయినా మగాడికి వయసుతో పనేమిటి? గబగబా అంది శారద. అమ్మడు ఇహ వెళ్ళు, ఇది చెప్పడానికే పిలిచాను. అవధాని అనగానే ఎవరో తరుముతున్నట్లు అక్కడి నుంచి వెళ్ళింది నీరద. సరాసరి తన గదిలోకి వెళ్ళి తలుపులు లోపల బిగించుకుంది. అంతవరకు బలవంతాన ఆపుకున్న కన్నీళ్లు బుగ్గల మీద నుంచి ఏకధారగా కారుతూ ఉంటే మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుంది. నీరద మదిలో ఏముందో, అంతరంగంలో ఎంత అల్లకల్లోలం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. విమల విమల కన్నీళ్లతో దిండు తడిపేస్తూ పదే పదే అనుకుంది నీరద అసహాయురాలిలా. పెళ్లి కొడుకు రాఘవయ్య అభ్యంతరం చెప్పటం వలన అవధాని కూతురు పెళ్లికి పెద్దగా ఎవరిని పిలవలేదు. అయినా పెళ్లే. పిలిచినంత వరకు వచ్చిన వాళ్లతో పెళ్లి పందిరి నిండిపోయింది. పెళ్లి పీటలపై కూర్చున్న రాఘవయ్య భారీ మనిషి. తగిన లావుతో ఉండటం వలన వృద్ధాప్యపు ఛాయలు తక్కువతో పోత పోసిన ఉత్సవ విగ్రహంలాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు. అవధాని పెళ్లి పందిట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. కూతురి మెడలో 3 ముళ్ళు పడితే గాని ఆ కంగారు తగ్గేట్టు లేదు. పెళ్లికి వచ్చిన పెద్దలెవరూ పెళ్లి కొడుకు రాఘవయ్య గురించి విడ్డూరంగా గుసగుసలాడటం లేదు. బూజు పట్టిన పాత సాంప్రదాయాలను శిరసా వహిస్తున్న పల్లెటూరి ప్రజ అక్కడి వాళ్ళు. యువతరం పెద్దలతో వచ్చిన పసితనం మొదలని భావాలు కలవారు. విశాల హృదయాలు శరీరానికే గాని మనసు దాకా సోకనివారు. పెళ్లికి అడ్డు తగిలేవారు లేకపోవడంతో పెళ్లి తంతు సక్రమంగా మొదలైంది. శాస్త్రి గారు మంత్రాలు ఆపేసి ఆడంగులకేసి తిరిగి పెళ్లి కూతుర్ని తీసుకురండర్రా అన్నాడు. పట్టు చీరలో రెపరెపలాడించుకుంటూ లోపలికి వెళ్లిన మొత్తైదువులు గొల్లుమంటూ పందిట్లోకి వచ్చారు. పెళ్లి ఇష్టం లేక పెళ్లి కూతురు ఏదో మింగిందిట, ఎవరో మరెవరితోనో అంటున్నారు. హడావుడిగా అటు వెళుతున్న ఒక ఆయన వీళ్ల మాటలు విని, పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు సవతి తల్లి మింగింది అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. మరొక నిమిషంలో శారద గది దగ్గర గుమిగూడారు అందరూ, రాఘవయ్యతో సహా. శారద నోట్లో నుండి నొరుగొస్తోంది. కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పెదవులు మటికి కదిలిస్తున్నది. 2 పిడికిళ్ళు మూసుకుని ఉన్నాయి. పక్కగా చిత్తకొట్టబడిన గన్నేరు పప్పు, గాజు గ్లాసు, గుండ్రాయి ఉన్నాయి. నిన్నే పలవరుస్తున్నది అని చెప్పటంతో నీరద పరుగున పిన్ని దగ్గరకు వచ్చింది. పిన్ని పిన్ని అంది మొదటిసారిగా శారదను. శారద పెదవులు కదులుతున్నాయి గాని మాట పైకి రావటం లేదు. బలవంతాన కళ్ళు తెరిచి నీరదను చూసి వెంటనే కళ్ళు మూసుకుంది. విఫల ప్రయత్నం మీద చేతులు కదిలించి నీరద ఒడిలో వేసింది తన చేతులు. మూసి ఉన్న గుప్పిట లావుగా ఉండటం చూసి, ఏమిటి పిన్ని అంటూ నీరద శారద చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. శారద గుప్పిట విడిపోయింది. ఎడం చేతిలో ఉన్న గన్నేరుకాయ కింద పడింది. కుడి చేతిలో ఉన్న మడతలు పెట్టబడ్డ కాగితం నీరద చేతిలోకి జారింది. వెంటనే శారద చేతులు అచేతనంగా వాలిపోయాయి. పిన్ని అంటూ నీరద దూసిట్లో ముఖం దాచుకుంది. అదేమిటో చదవండర్రా కాస్త గోల అడిగిన తర్వాత ఎవరో అన్నారు. మరెవరో ఆ కాగితపు మడతలు విప్పి పెద్దగా చదవటం మొదలుపెట్టారు. నీరద, నేను నీకు తల్లిని కాకపోయినా తల్లి స్థానంలో ఉన్నదాన్నేనమ్మా. కాకపోతే ఏడాది చిన్నదాన్ని అంతే. నువ్వు నన్ను పిన్ని అని పిలవటానికి ఎంత బాధపడేదానివో
తెలుసుకోలేనంత మందమతిని కాదు. సమాన వయస్కులు కావటమే కావచ్చు. ఇరువురి మధ్య అడ్డుగోడ పెద్దదే ఉంది. అందుకే మనసు విప్పుకోలేకపోయాము. వివాహం అనేది నూరేళ్ల పంట. ఊహా సౌధంలో రాకుమారుడు. బంగారు కలలు ఫలించాలంటే పిల్లల మనసు పెద్దలైనా గ్రహించాలి, లేక పిన్నలు పెద్దలను ఎదిరించాలి. ఆ రెండు నాలాగా నీకు లేవు. నాకు తెగింపు లేకనే నీకు పిన్నిగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను. అది ఒకందుకు మేలే అయ్యింది. ఈ నా తెగింపే నీ భావి జీవితానికి మంచి మార్గం కావచ్చు. సిరి సంపదలే ఆడదని అదృష్టం అని భావించే అన్నయ్య నన్ను పెళ్లాడతానని ముందుకు వచ్చిన అందము, ఆరోగ్యము, అతి మంచితనము తప్ప పైసా లేని మామయ్యను మాయ మాటలతో మిలిటరీలోకి పంపి నన్నిక్కడికి పశువును తోలినట్లు తోలాడు. ఈ కొద్ది రోజుల్లోనే నూరేళ్ల సంసార సౌఖ్యము, సంతృప్తి రుచి చూశాను. ఇలాంటి వివాహాల వల్ల లభ్యమయ్యే ఆనందం పొంది ఉండి నిన్ను చూస్తూ చూస్తూ ఈ సాగరంలోకి ఎలా పంపను చెప్పు? చచ్చేటప్పుడైనా నిజం చెప్పు అంటారు పెద్దలు. నిజం బయటపెట్టవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అన్నయ్య మా వదినను భార్యగా కాదు కదా, సాటి మనిషిగా కూడా ఏ విధంగానూ చూడలేదు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పుగా చూశాడు. అనుమానంతో అనుక్షణము నరకం చవి చూపించేవాడు. ఆడది కాబట్టే అన్నీ భరించిందేమో. వదినలో సహనం నశించేటప్పటికే పిల్లల తల్లి అయింది. ఓ రోజు మా పెరటి బావిలో శవం తేలింది. కాలు జారి బావిలో పడింది నా భార్య అన్నాడు అన్నయ్య. లోకం నమ్మినట్లే మెలిగింది కానీ పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ముందుకు ఏ తండ్రి అడుగు వేయలేదు. ఈ నిజం చెప్పి నీ పెళ్లి ఆపు చేద్దామనుకున్నాను. అన్నయ్యను చాటుగా బ్రతిమలాడాను. వినకపోగా ఏమని బెదిరించాడో తెలుసా? నీకు మావయ్యతో సంబంధం ఉందని అవధానితో చెప్తాను. అప్పుడు నీ కాపురం ఏమవుతుందో ఆలోచించు. నీరదను పెళ్లికి ఒప్పించు అన్నాడు. లోకంలో ఇలాంటి అన్నగారులు ఉంటారు నీరద. ఈ నిజం అందరికీ తెలియదు అంతే. విమల నూరిపోసినా రెచ్చగొట్టినా నువ్వు మారలేదు. విమల తెగింపు కన్నా నీ సహనం భయంకరమైనది. అదే నిన్ను ఊబిలోకి లాగుతుంది. కానీ సుఖశాంతులను ఇవ్వదమ్మా. నీ అంతరంగంలో నిరంతరం జరుగుతున్న ఘర్షణ నాకు తెలియంది కాదు. నీలాగా దైవాన్ని నమ్ముకుని మనోనిబ్బరం ప్రదర్శిస్తే నాగతే పడుతుంది నీకు కూడా. అందుకు ఓ ఉపాయం ఆలోచించాను. ముందుగా చిన్నపిల్లైనా విమలకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అనుక్షణం చస్తూ బ్రతికే కన్నా ముక్కు మూసుకుంటే 2 క్షణాలు చాలు. ఆ ధైర్యం లేకనే ఇన్నాళ్ళు బ్రతికాను. నిజం ఆలోచిస్తే చావటానికే ధైర్యం కావాలి. నీ పెళ్ళి ఆగిపోవాలంటే విమల చెప్పినట్లు పెళ్లికి 2 నిమిషాల ముందు శవంగా మారితే చాలు. విమల నాకు దారి చూపించింది. ఓ పక్క నిన్ను పెళ్లికి ఉసిగల్పుతూ మరొక పక్క దైవాన్ని ప్రార్థించేదాన్ని. ఆత్మహత్యకు తగిన మనోబలం కలగచేయమని. దైవం నా మొర ఆలకించాడు. నా ఈ చిన్న పని నీ పెళ్లికి ఆటంకం కలిగిస్తే చాలు. ఏ లోకంలో ఉన్నా ఆనందిస్తాను. నీరదా, నీకేమీ కానుకలు ఇవ్వలేను. నీకు నచ్చిన వరుడితో వివాహం కావాలన్నదే నా ఆశ. అది ఈ నా కథ వల్ల అన్నా తీరాలి. లేకపోతే కానుకగా గన్నేరు కాయిస్తున్నాను. అందుకుని నేను పయనించిన మార్గానే వచ్చేసేయి. కానీ చూస్తూ చూస్తూ ఊబిలో మాత్రం కాలు పెట్టకు. అంతే చివరిసారిగా నేను చెప్పేది. నీరదా, ఆలోచించు. నా గురించి కాదు, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి. ఇట్లు అభాగ్యురాలు నీ పిన్ని శారద. చదవటం ముగించే వరకు ఎవ్వరూ పెదవి కదపలేదు. అప్పుడే చైతన్యం వచ్చినట్లు తలొక మాట విసరటం మొదలుపెట్టారు. అవధాని అయితే మరొక 25 ఏళ్ల వృద్ధాప్యం మీద పడ్డట్టు కుంగిపోయాడు. తన కోసం చేసిన త్యాగం భరించలేనట్లు శారద శవం మీద పడి పిన్ని పిన్ని అంటూ ఆక్రోశిస్తున్నది నీరద. అంతా మోసం. అవధాని ఏదో చేసి నా చెల్లెల్ని చంపాడు. నేను ఊరుకోను. రాఘవయ్య పిచ్చి పట్టినట్లు అరుస్తున్నాడు. అంతటితో ఊరుకోక అవధానిపై చేయి చేసుకున్నాడు. నలుగురు అడ్డు రావటంతో నా బొందులో ప్రాణం ఉండగా అది నా పెళ్ళం కావలసిందే. పీటల మీద పెళ్ళి ఆగితే ఎవడు చేసుకుంటాడో చూస్తాను. అవధాని పెళ్ళాన్ని చంపాడని తెలిస్తే దాన్ని ఎవరు పెళ్ళాడరు. అవధాని, ఇప్పుడే చెప్పు, నీ కూతురు నాకే ఖాయం కదూ? లేకపోతే ఈ ఇల్లు నాకిస్తానన్న ఈ పిల్లను లాక్కు వెళ్తాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. ఏ దేవుడు అడ్డుపడతాడో చూస్తాను. వీరంగం వేస్తున్నాడు రాఘవయ్య. దేవుడి దాకా ఎందుకు పోతావు? నేనే అడ్డుపడుతున్నాను.
కంగున ఎవరిదో కంఠస్వరం మోగింది. ఎవరు నువ్వు? రాఘవయ్య కఠినంగా ప్రశ్నించాడు. చెప్పాలా? అయితే విను. అవసరమైతే నీలాంటి 10 మందిని కొనగలిగిన వాణ్ణి. ఓనాడు అంతరంగంలో నీరదను ప్రేమిస్తూ అదేమిటో తెలుసుకోలేని మూఢుణ్ణి అయ్యాను. కళ్ళుండి గుడ్డివాణ్ణి, బలముండి పిరికివాణ్ణి. నాలాంటి వాడు ముందుకు ఎవరొచ్చినా శారద గారికి ఈ గతి పట్టేది కాదు. నీరద అంతరంగం అవగాహన అయ్యి నా కళ్ళు తెరిపిళ్ళు పడేటప్పటికి కాలాతీతం అయిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీరద నా భార్య, ఎవరడ్డుపడతారో చూస్తాను అంటూ గోపి ముందుకొచ్చాడు. నీరద ఈయన లేచి గోపి కాళ్ళను పనివేసింది. నా చేతులు ఇక్కడి నుంచి ఎవరు కదిలించలేరు అన్నట్టు. గోపి నీరద భుజాలు పట్టుకుని ప్రేమగా లేవనెత్తుతూ శారద వైపు జాలిగా చూశాడు. అతన్ని అడ్డగించే సాహసం ఏ ఒక్కరూ చేయలేకపోయారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.